పాలనతో దూసుకుపోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలోని అవకతవకలను వెలికి తీస్తున్నారు. దీంతో పవన్ దెబ్బకు వైసీపీ నేతలు హడలిపోతున్నారట. సజ్జలపై అటవీ భూముల కబ్జా ఆరోపణలతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. పూర్తిస్థాయి నివేదిక వెంటనే అందచేయాలని అన్నారు. ఇప్పటికే సరస్వతీ పవర్ భూముల గుట్టు రట్టు చేసిన పవన్ రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల కబ్జాలకు సంబంధించి నివేదికలు తెప్పించుకుంటున్నారట. మరి సజ్జల విషయంలో ఏం జరగబోతోంది? ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ నేతలపైన ఉన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. తాజాగా కడప జిల్లాలో సజ్జల కుటుంబం ఎస్టేట్లో అటవీ డీకేటీ భూములు ఉన్నాయనే ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు వీటిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. సజ్జల కుటుంబ ఎస్టేట్లోని భూముల్లో అటవీ భూములెన్నో నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్ను ఆదేశించారు. దీంతో ఇప్పుడు కలెక్టర్ ఇచ్చే నివేదిక ఈ వ్యవహారంలో కీలకం కానుంది. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలోని సీకెదిన్నె మండలం సుబాలిగిడికి గ్రామం సమీపంలో సుమారు 200 ఎకరాల్లో ఎస్టేట్ ఏర్పాటు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులపై బినామీ పేర్లతో భారీగా పట్టా భూములు, డీకేటీ భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కొన్ని అటవీ భూములు, డీకేటీ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. సర్వే నెంబర్ 1629లో 40 ఎకరాల వరకు అటవీ భూములపైన ఫిర్యాదులు ఉన్నాయి. ఈ భూముల వద్ద కంచె, పెద్ద పెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవరిని అనుమతించడం లేదని చెబుతున్నారు. అదేవిధంగా ప్రధాన గేటుకు ఎదురుగా సర్వే నెంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల చుక్కల భూమి ఉంది. తమ భూములను సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారని, నోరెత్తితే చంపేస్తామని బెదిరించినట్లు రాజానాయక్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై 3 రోజుల నుంచి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పోలీస్ బలగాలతో వెళ్లి సర్వే చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపైన పవన్ స్పందించారు. విచారణ జరపాలని నిర్దేశించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయో గుర్తించి ఎవరి ఆధీనంలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ఈ రోజు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు సజ్జల విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. సజ్జలపై వస్తున్న అటవీ భూముల కబ్జా ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో కీలక నాయకుడు జగన్కు అత్యంత సన్నిహితుడు. జగన్ ప్రభుత్వంలో సర్వం తానై జగన్కు వెన్నంటి నిలిచారు. దీంతో షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలు ప్రత్యర్థుల నుంచి వచ్చాయి. వాస్తవానికి జగన్ 5 ఏళ్ల పాలనలో దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలకు హద్దనదే లేదన్నట్టుగా సాగిందన్న ఆరోపణలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారని, అందిన కాడికి భూములు కబ్జాయే లక్ష్యమన్నట్టుగా వారి తీరు సాగిందని, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ప్రైవేటు భూములను ఇష్టారీతిగా ఆక్రమించేసి కబ్జాకు కాదేది అనర్హమన్నట్లు చెలరేగిపోయారని గత 5 ఏళ్లలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. జగన్ క్యాబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబంపై పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అలాగే విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇలా వైసీపీ హయాంలో చాలా మంది నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా అధికారంలో ఉన్నప్పుడు సజ్జల ఏకంగా అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు, పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు తీరా ఆరా తీయడం ప్రారంభించారు. సజ్జల బ్రదర్స్ సాగు చేస్తున్న పండ్ల తోటలు, ఇతర పంటలు అన్నీ కబ్జా చేసిన అటవీ భూమి అంటున్నారు. అంతేకాక అటవీ భూముల్లో గెస్ట్ హౌస్లు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. అయితే సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారంతా సజ్జల బినామీలేనని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో కబ్జా చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత పాలనలోని అవకతవకలే కాకుండా ఎప్పుడో 2 దశాబ్దాలకు క్రితం జరిగిన అవకతవకలు కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయా? అందుకు పవన్ కళ్యాణ్ కారణమయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులపై అనేక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై సైతం అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి నాయకులు జగన్ హయాంలో జరుగుతున్న అవకతవకలపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. ముఖ్యంగా భూ కబ్జా లాంటి వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన నాయకులు విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సంబంధించిన బంధువులు, ఒక అటవీ శాఖ అయితేనేమి, అక్కడ ప్రజలలోది భూమి అయితేనేమి తీసుకున్న వాళ్ళు చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ చేసిన మరుక్షణమే ఆయన ఆదేశించడం, మరి ఈరోజు అధికారులు పరుగున వెళ్ళి అటువంటి దాన్ని పరిశీలించడం చూస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి కాలం వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అఘాయిత్యాలు, దౌర్జన్యాలతో ఆక్రమించుకున్న భూములు ప్రతిదీ వెలికి తీసి ప్రతి సామాన్యుని భూమి కూడా వాళ్ళకి ఇప్పించే పరిస్థితి ఈరోజు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మున్ముందు కూడా ఒక కడప జిల్లానే కాకుండా అన్ని జిల్లాలలో కూడా అన్ని రకాలుగా ఈ మధ్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ప్రజలకు వారధిగా, ప్రజల క్షేమం కోసం పనిచేస్తే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంపీడీఓను ఒక అన్యాయంగా అక్రమంగా కొడితే మరి ఆయన పర్సనల్గా రావడం, కడప నుంచి కూడా 90 కిలోమీటర్ ప్రయాణం చేసి గాలివీడులో అధికారులకు ఒక పరామర్శించడం చూస్తే మరి అధికారులు ధైర్యంగా పనిచేయండి, అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న విలువలతో సామాన్యులకి ప్రజాస్వామ్యంగా చెందాల్సినటువంటి పరిస్థితులు మీరు కల్పించండి, ఎక్కడా భయపడొద్దండి, నేనున్నానని ఎలక్షన్స్ ముందు చెప్పడం, దానికి మాటకు తప్పకుండా అధికారులకి భరోసా ఇచ్చేదానికి కడపకు రావడం చూస్తే ఆయన సంకల్పం, ఆయన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ భ్రష్టు పట్టిన వ్యవస్థలన్నిటి కూడా ప్రక్షాళన చేసేదానికి ముందుకెళ్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ దెబ్బకు వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ఇప్పటికే వైసీపీకి చుక్కలు చూపిస్తున్న పవన్ వైసీపీ హయాంలో కబ్జాలకు గురైన భూములన్నీ మళ్ళీ రికవర్ చేయబోతున్నారా? ఎందుకు పవన్ పేరు వింటేనే వైసీపీ హడలిపోతోంది? అసలు జనసేనాని ఎదుర్కోవడం జగన్ అండ్ కోకు సాధ్యమయ్యే పనేనా? బర్నింగ్ ఇష్యూలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. జగన్ హయాంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు భూముల కబ్జాలు విచ్చలవిడిగా జరిగాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల నుండి కార్యకర్తల వరకు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్నో వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీకి సంబంధించిన నాయకులు అధికారులను నయానో భయానో బెదిరించి మరీ తమ పేరిట భూములు రాయించుకున్నారని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి.
ఆ ఆరోపణలు నిజమని తేలితే వారందరికీ కఠిన శిక్షలు తప్పవని అంటున్నారు. అయితే కూటమి హయాంలో భూములను కబ్జా చేయకుండా అరికట్టేందుకు కఠిన చట్టాలను సైతం తీసుకురాబోతున్నారు అంటున్నారు ఇప్పుడు. ఏపీలో అటవీ భూములను పరిరక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఆక్రమణలకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని పరిరక్షించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా తొలుత జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారు. పల్నాడు జిల్లాలో జగన్కి చెందిన సరస్వతి పవర్ ప్లాంట్కు సంబంధించిన భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు. దీనికి సంబంధించిన విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆరోపణలు చేసిందే తడువుగా ఆయనే స్వయంగా ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. సరస్వతి పవర్ ప్లాంట్ ఉన్న మాచవరం, దాచపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ భూములిచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. బాంబులు, తుపాకులతో జగన్ మనుషులు బెదిరించి లాక్కున్నారని పవన్ కళ్యాణ్ స్వయంగా వ్యాఖ్యలు చేశారు. అటవీ భూములను కూడా ఆక్రమించారని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చివరికి 17 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక ఇప్పుడు సజ్జలపై దృష్టి పెట్టారు పవన్. సజ్జల కుటుంబం మొత్తం ఎంత మేరకు అటవీ భూములను ఆక్రమించుకున్నారు, అవి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వాటి వల్ల వన్యప్రాణులకు, అటవీ జంతువులకేమైనా హాని కలిగిందా తదితర అంశాలను ప్రాతిపదికన చేసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు పవన్. అంతేకాకుండా ఆక్రమణలకు పాల్పడిన వారిపైన అటవీ భూముల సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సజ్జల భూములపై విచారణకు కడప జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అటవీ భూములను ఆక్రమించారని, అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించి ఆ ప్రాంతాలకు వెళ్లి పర్యటించిన పవన్ కళ్యాణ్ ఈసారి కడప జిల్లాకు వెళ్లి సజ్జల భూముల పర్యటన చేస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటవీ భూముల పరిరక్షణ కోసం పవన్ తీసుకుంటున్న చర్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ మాత్రమే కాదు, వైసీపీ హయాంలో చాలా మంది నేతలపై భూకబ్జాలు చేశారన్న ఆరోపణలొచ్చాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భూముల కబ్జాలు విచ్చలవిడిగా జరగాయన్న ఆరోపణలున్నాయి. అయితే కూటమి హయాంలో భూములను కబ్జా చేయకుండా అరికట్టేందుకు కఠిన చట్టాలను తెస్తున్నారు. భూ కబ్జాలకు పాల్పడితే 14 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షలను విధించే చట్టాలను తీసుకొస్తోంది కూటమి సర్కార్. భూములను అన్యాయంగా కబ్జా చేసిన తేలితే శిక్ష తప్పదు. అంతేకాదు, బాధితులకు కూడా భూకబ్జా కోరుల నుంచి పరిహారం చెల్లించే చట్టాలు తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లుగా ఆరోపణలున్నాయి. ఉత్తరాంధ్ర, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ముఠా, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భూ అరాచకాలు గత 5 ఏళ్లలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు చేశారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పుడు తీసుకొచ్చే కొత్త చట్టంతో వైసీపీ హయాంలో కబ్జాకు గురైన భూములను తిరిగి రికవరీ చేసే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, అధికారులను నయానో భయానో బెదిరించి మరీ తమ పేరిట రాయించుకున్నారని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వారందరికీ కఠిన శిక్ష తప్పదని అంటున్నారు. కడప జిల్లాలో పూర్తిగా అటవీ శాఖ భూములు 42 ఎకరాలు కబ్జా చేసి మొత్తం ఆయన దర్జాగా ప్యాలెస్ కట్టుకుని తిరుగుతున్నారని ఒక వార్త వచ్చింది. వెంటనే దాని మీద నివేదిక ఇవ్వమని మన కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చూసుకుంటే గతంలో మనకు జగనన్న కాలనీ అని పేదలకు ఏదో ఇల్లు ఇస్తున్నామని పెద్ద బిల్డప్ ఇచ్చి దానికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. ఆ జగనన్న కాలనీలో పేదలకు 1 సెంట్ ఇచ్చి 1 సెంట్ చాలా ఎక్కువ మీకు అని వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఈ పొద్దు 42 ఎకరాలు ఒక మనిషికి కావాలంటే వీళ్ళ భూదాహం ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఏ అవినీతి ఉన్నా మొత్తం బయట పెట్టడానికి సిద్ధం. అదేవిధంగా పాపాల పుట్ట మొత్తం పగిలిపోతుంది. రాబోయే కాలంలో అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు అవినీతి చేసిన ప్రతి ఒక్క ప్రధాన ప్రతినిధి లోపలికి పోవడానికి సిద్ధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి లాంటి నీతి నిజాయితీ గల వ్యక్తి అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రజలు కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఈ రోజు నుంచి కాదు, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారే కాదు, సకల శాఖ మంత్రి గారే కాదు, రోజా గారే కాదు, నాన్నగారే కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరి అవినీతి కూడా బయటకు తీస్తారు. అలాగే లోకల్గా ఉన్న నాయకులు కూడా కొంచెం అవినీతి జరిగిందని వస్తుంది. దాని కూడా సమగ్ర నివేదిక తెప్పించుకుంటున్నారు.
తస్మాత్ జాగ్రత్త, మీరు చేసిన అవినీతిని ఏది వదిలిపెట్టే సమస్య లేదు. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ హయాంలో చాలా మంది నేతలపై భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలొచ్చాయి. భూములను అన్యాయంగా కబ్జా చేసినట్టు తేలితే శిక్ష తప్పదు. అంతేకాదు బాధితులకు కూడా భూ కబ్జా కోరుల నుంచే పరిహారం చెల్లించే చట్టాలను తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తీసుకొచ్చే కొత్త చట్టంతో వైసీపీ హయాంలో కబ్జాకు గురైన భూములను తిరిగి రికవరీ చేసే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, అధికారులను నయానో భయానో బెదిరించి మరి తమ పేరిట రాయించుకున్నారని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వారందరికీ కఠిన శిక్ష తప్పదని అంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాలో భూమాఫియా రెచ్చిపోయింది. ఖరీదైన భూములను కొట్టేశారు. ఓవైపు ప్రభుత్వ అసైన్ భూములు, చుక్కల భూములాంటి వాటిని సైతం తన మాయాజాలంతో చేతులు మార్చుకున్నారు. పేదలు, అమాయకుల ఆస్తులను తప్పుడు రిజిస్ట్రేషన్లతో వశం చేసుకున్నారని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. అటవీ భూములను దర్జాగా ఆక్రమించారు. నాడధికారాన్ని వెలగబెట్టిన వారిలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు, వైసీపీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను తమ పేరిట, తమ అనుయాయుల పేరిట బినాముల పేర్లతో కొట్టేశారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుని పకడ్బందీగా భూ కబ్జా నిషేధిత చట్టాన్ని తీసుకొస్తోంది. భూ కబ్జాలు మాత్రమే కాదు, జగన్ హయాంలో ఇంకా అనేక అవకతవకలు జరిగాయని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. అయితే వాటన్నింటినీ కూటమి సర్కార్ బయటకు లాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే తప్పు చేసిన వారిని వదిలేదే లేదని అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కూడా తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చెప్పిన సంగతి తెలిసిందే. ఎక్కడే శాఖలో ఏ తప్పు జరిగిందో, ప్రజాధనం ఎవ్వరు దుర్వినియోగం చేశారో అంతా లెక్కలతో సహా సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. త్వరలోనే అందరి లెక్కలు తేల్చబోతోంది ప్రభుత్వం. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూటమి పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అధికారంలోకొచ్చాక ఆ నిర్వాకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి సారించి విచారణకు ఆదేశించారు. ఇప్పుడా సిఐడి, ఇతర నిఘా సంస్థల విచారణలన్నీ చివరి దశకు చేరి నివేదికలు తయారయ్యాయంటున్నారు. ముఖ్యంగా భూ ఆక్రమణలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాక కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వంలోని అవకతవకలు బయటికి రాకుండా ఫైల్స్ దహనం కేసులు చోటు చేసుకున్నాయి. అంతే, అధికారుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరిగే ఛాన్స్ లేదు. త్వరలోనే అక్రమార్కుల గుట్టు బయటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో భూములకు విలువ రెక్కలొచ్చి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల దగ్గర ఉన్నటువంటి భూమి అమాంతం సంపన్న వర్గాల చేతుల్లోకి పోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా భూములను ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకొని అనతి కాలంలోనే కోటాను కోట్లకు గడించేటటువంటి కల్చర్ పెరుగుతూ ఉంది. ప్రధానంగా ఎస్టేట్ కల్చర్ పెరిగిపోతూ ఉంది. గతంలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సాగినటువంటి పోరాటము, దున్నేవాడిదే భూమి అనేటువంటి నినాదంతో భూమి కోసం, భుక్తి కోసం జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ చట్టం తెచ్చింది. మెట్ట ప్రాంతం అయితే ఇంత ఉండాలి, మాగానైతే ఇంత ఉండాలి అనేటువంటి భూ పరిమితి ఏదైతే ఉందో ఆ భూ పరిమితిని ఈరోజు పాలక ప్రభుత్వాలు అడుగడుగున వైలేట్ చేయబడతా ఉన్నాయి. కానీ అధికారిక లెక్కల ప్రకారం అయితే బినామీ పేర్లతో వందల ఎకరాల భూములు కంచె వేసి సోలార్ ఫెన్సింగ్ వేసుకొని మధ్యలో గెస్ట్ హౌసులు, వెంచర్లు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి.
సజ్జలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణలో ఏం తేలుతుందో అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే సజ్జల వైసీపీలో కీలక వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. వైసీపీ పాలిట పవన్ యమకెంకరుల్లా మారారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై చాలా పోరాటాలే చేశారు. సెటిల్మెంట్స్, ల్యాండ్ కబ్జాలు వంటి వాటిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు పవన్. వైసీపీకి అడ్డుకట్ట వేయడానికే తమతో కలుపుకుని తెలుగుదేశం, బీజేపీలతో కూటమిని కూడా ఏర్పాటు చేశారు పవన్. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్క అరాచకాన్ని వెలికితీస్తూ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం వెనుక జనసేనాని కీలక పాత్రను పోషిస్తున్నారు. భూ కబ్జాకోర్లను అదుపు చేసేందుకు కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చేలా పవన్ తన వంతు పాత్రను పోషిస్తున్నారు. మరి మున్ముందు డిప్యూటీ సీఎం పవన్ ఇంకెన్ని అక్రమాలను వెలికి తీస్తారో చూడాల్సి ఉంది.